Hello job seekers, welcome to our channel Job Hi Telugu. This video is for educational and informational purposes only. Please do your own research before applying. హలో ఫ్రెండ్స్, టుడే ఇంకొక వండర్ఫుల్ ఆపర్చునిటీ అయితే తీసుకొచ్చాను. సో ఇది కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనమాట. మనకి 20,000 వరకు శాలరీ అయితే వస్తుంది దీని నుంచి. సో మనకి ఫుల్ అప్డేట్స్ అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డీటెయిల్స్, జాబ్ డిస్క్రిప్షన్, అలాగే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉండాలి, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అండ్ వర్క్ ఎలా ఉంటుంది అనేది డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అలాగే కొత్తగా ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. మన ఛానల్లో ప్రైవేట్, గవర్నమెంట్ అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే నేను రెగ్యులర్గా పోస్ట్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్ని కూడా ఫాలో అవ్వండి. సో వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి. లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ జాబ్ ఆపర్చునిటీ మనకి నౌకరీ ప్లాట్ఫామ్లో అయితే స్పాట్ అయిందనమాట. సో మనకి నో బ్రోకర్ కంపెనీ నుంచి అయితే రిలీజ్ అయింది జాబ్ ఆపర్చునిటీ. ఇది ఒక మనకి ఇల్లులు అవి అద్దెకి తీసుకుంటూ ఉంటారు కదా మనకి జనరల్గా ఫ్లాట్స్ అవిను. సో వీళ్ళైతే మనకి జెన్యున్గా ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఈ కంపెనీ వాళ్ళు. మనం ఇక్కడ వెబ్సైట్ కూడా చూసుకోవచ్చు. నో బ్రోకర్ అని ఇస్తే మనకి వెబ్సైట్ అయితే కనిపిస్తుంది. ఇదన్నమాట అఫీషియల్ వెబ్సైట్. సో ఇక్కడ వచ్చేసి మనము ఫ్లాట్స్ అవి కూడా కొనుగోలు చేసుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు బ్రోకరేజ్ మధ్యలో ఎవరు బ్రోకర్స్ లేకుండా వీళ్ళే ప్రాపర్టీస్ కానీ సైట్స్ కానీ మనకి రెంట్కి సేల్ చేస్తూ ఉంటారు, రెంటల్ కమర్షియల్ పర్పస్ మీద. సో దీని నుంచి మనకి ఇంకా చాలా సర్వీసెస్ కూడా ఉన్నాయి. ప్యాకర్స్ అండ్ మూవర్స్, ట్యూషన్ ఫీజ్, రెంటల్ అగ్రిమెంట్స్, క్లిక్ అండ్ అర్న్, పెయింటింగ్ అండ్ క్లీనింగ్, ఇలా డిఫరెంట్ కేటగిరీస్ అనమాట. సో దీని నుంచి అయితే మనకి ఆపర్చునిటీ వచ్చింది. నో బ్రోకర్ ఇది నౌకరీలో స్పాట్ అయింది. సో మనకి 0 to 1 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే 1 to 1.25 lakhs per annum ప్రొవైడ్ చేస్తున్నారు. రిమోట్ అని కూడా మెన్షన్ చేశారు. సో మీరు ఇంటి దగ్గర నుంచి అయితే వర్క్ చేసుకోవచ్చు. సో మనకి దీనికి సంబంధించి హైరింగ్ ఆఫీస్ మనకి ఇండియాలోనే ఉంది. సో 2 days ago పోస్ట్ చేశారు కాబట్టి నేను ఫాస్ట్గా అప్డేట్ చేస్తున్నాను. మనకి 100 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో బల్క్ హైరింగ్ కాబట్టి మీరు అందరూ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో జాబ్ డిస్క్రిప్షన్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ఫస్ట్ మనకి శాలరీ మెన్షన్ చేసేసారు. సో 12,000 to 14,000 ఇన్హాన్స్ శాలరీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మనం 14,000 వేసుకుంటే ప్లస్ 2,000 మీకు ఇంటి దగ్గర నుంచి కాబట్టి నెట్ అలవెన్సెస్ ఉంటాయని చెప్తున్నారు. సో ఇక్కడ మీకు 16,000 ప్లస్ అన్ని కలిపి ఇన్సెంటివ్స్ అన్ని కలిపి నియర్లీ 20,000 వరకు అయితే మీకు శాలరీ అయితే వస్తుంది. ఇంటి దగ్గర నుంచి మీరు వర్క్ చేసుకోవచ్చు. సో నెట్ అలయన్స్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు. సో రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ఫస్ట్ వచ్చేసి బిజినెస్ ఆపర్చునిటీస్ని మీరైతే ఐడెంటిఫై చేయాలని చెప్తున్నారనమాట. అలాగే ప్రొడక్ట్స్ అనేది సెల్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో బై ఎస్టాబ్లిషింగ్ కాంటాక్ట్ అండ్ డెవలపింగ్ రిలేషన్షిప్స్ విత్ ప్రాస్పెక్ట్స్, రికమెండింగ్ సొల్యూషన్స్, మీరు సొల్యూషన్స్ అనేది రికమెండ్ చేస్తూ ప్రొడక్ట్స్ అయితే సెల్ చేయాల్సి ఉంటుందని చెప్తున్నారు. సో అవుట్ బౌండ్ కాలింగ్ కూడా మీరు తీసుకోవాలంటే బయట వాళ్ళకి మీరు కాల్ చేయాల్సి ఉంటుంది. అవుట్ బౌండ్ కాలింగ్ అంటే మీకు కాల్స్ అయితే రావు, మీరే కొన్ని లీడ్స్ ఇస్తారు, దాన్ని బట్టి కాల్ చేసి వాళ్ళ దగ్గర డేటా కలెక్ట్ చేసుకోవాలన్నమాట. లీడ్ జనరేషన్ యాక్టివిటీస్ ఆర్ సెకండరీ డేటా సోర్సెస్ యూస్ చేసుకుని మీరైతే అవుట్ బౌండ్ కాల్స్ అయితే చేయాల్సి ఉంటుంది. సో డైలీ ఫాలో అప్స్ ఆన్ ఓల్డర్ లీడ్స్ అండ్ వర్క్ ఆన్ న్యూ లీడ్స్. సో మీరు ఎవరైతే పాతగా కాల్ చేశారో వాళ్ళకి ఫాలో అప్ చేసుకుంటూ ఉండాలి. సపోజ్ ఫ్లాట్ కొనాలి అని ఇంట్రెస్ట్, సేల్స్ టీమ్స్ ఉంటాయి కదా. సో ఎవరైనా ఫ్లాట్స్ కావాలి అనుకుంటున్నప్పుడు మనకి కాంటాక్ట్ అవుతుంటారు కదా, కాల్స్ చేయడం అది. అలాగే మీరు ఇంటి దగ్గర నుంచే చేసుకోవచ్చు అనమాట. వీళ్ళు కొంతమంది పేర్లు ఇచ్చేస్తారు. సో మీరు వచ్చేసి వాళ్ళకి ఏమైనా యూజ్ ఉందా లేదా అనేసి మీరు కాంటాక్ట్ అవ్వాలి. అలా ఫాలో అప్ అవుతూ ఉండాలి. అలాగే కొత్త లీడ్స్ ఎవరైతే ఉంటారో అంటే కొత్త మెంబర్స్ని మీకు కాల్ చేసి మీకు ఏమైనా కావాలా, ఏమైనా యూజ్ ఉందా అనేసి కనుక్కోవాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మెయింటైన్స్ క్వాలిటీ సర్వీస్ బై ఎస్టాబ్లిషింగ్ అండ్ ఎన్ఫోర్సింగ్ ఆర్గనైజేషన్ స్టాండర్డ్స్. సో మీరైతే క్వాలిటీ సర్వీస్ అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఆర్గనైజేషన్లో ఏదైతే స్టాండర్డ్స్ ఉంటాయో ఫాలో అవుతూ క్వాలిటీ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే must be energetic, well spoken and eager to close sales deals and generate revenue for the organization. సో మీరు సేల్స్ టీంలో వర్క్ చేస్తారు కాబట్టి బాగా మాట్లాడగలగాలి, ఎనర్జెటిక్గా కనిపించాలి. అలాగే సేల్స్ డీల్స్ అనేది ఫాస్ట్గా క్లోజ్ చేసేస్తూ ఉండాలి. సో దట్ ఆర్గనైజేషన్కి మనకి రెవెన్యూ జనరేట్ అవ్వడానికి యూజ్ అవుతుంది అనమాట. సో ప్రిఫర్డ్ క్యాండిడేట్ ప్రొఫైల్ చూసుకున్నట్టయితే మనకి 10th, 12th అండ్ డిప్లొమా క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో
అలాగే గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. మినిమం క్వాలిఫికేషన్ 10th క్లాస్ అనమాట. 10th క్లాస్ నుంచి మీరు అప్లై చేసేసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసుకున్న ప్రాబ్లం లేదు. సో కెరీర్ గ్యాప్ కానీ, లేకపోతే హౌస్ వైఫ్స్ కానీ, ఇలా ఎవరైతే సేల్స్ రిలేటెడ్ ఎక్స్పీరియన్స్ కానీ, లేకపోతే మీరు చక్కగా మాట్లాడగలము అన్న వాళ్ళైతే అప్లై చేసేసుకోవచ్చు అనమాట. సో ఇంట్లో ఖాళీగా కూర్చుంటున్న హౌస్ వైఫ్స్ కానీ, లేకపోతే మేము రిటైర్ అయిపోయి ఉన్నాము అని అనుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇలా ఎవరైనా చేసుకోవచ్చు. సో ఎక్సలెంట్ వర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ ఉండాలని చెప్తున్నారు. అలాగే గుడ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్, న్యూమరికల్ అండ్ అనలైటికల్ ఎబిలిటీ కూడా ఉండాలి. సో క్యాలిక్యులేషన్స్ కూడా చేయాల్సి వస్తుంది కాబట్టి. సో డెసిషన్ మేకింగ్ స్కిల్స్ కూడా రావాలని చెప్తున్నారు. అలాగే లాంగ్వేజెస్ వచ్చేసి మీరు మల్టిపుల్ మెంబర్స్తో ఇంటరాక్ట్ అవుతారు కాబట్టి ఇంగ్లీష్, హిందీ, కన్నడ, అలాగే హిందీ, ఇంగ్లీష్, తెలుగు ఆర్ ఇంగ్లీష్, కన్నడ, తమిళ్. సో లోకల్ లాంగ్వేజెస్ బెటర్ అనమాట. మనం తెలుగుకి అప్లై చేసుకుంటాం కాబట్టి తెలుగు, ఇంగ్లీష్ వస్తే సరిపోతుంది. హిందీ వచ్చినా ప్రాబ్లం లేదు. సో ఎంఎస్ ఆఫీస్, ఎక్సెల్, వర్డ్ అంటే వాళ్ళు ఇచ్చిన డీటెయిల్స్ మీరు ఎంటర్ చేసుకోవాలి కాబట్టి ఎంఎస్ ఆఫీస్, ఎక్సెల్లో వీటిలో ఎంటర్ చేసుకుంటారు. అలాగే మీకు 9 hour లాగిన్ అయితే ఉంటుంది. విండో మార్నింగ్ 8 నుంచి నైట్ 10 వరకు ఉంటుంది షిఫ్ట్ అని చెప్తున్నారు. అలాగే మీరు 6 days అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది అండ్ ఒక వీక్ ఆఫ్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది టెలి సేల్స్కి రిలేటెడ్ రోల్ అనమాట. మనకి బీపీఎం ఆర్ బీపీఓ ఇండస్ట్రీ రిలేటెడ్ జాబ్ అయితే ఇది అనమాట. సో ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అని చెప్తున్నారు. అండ్ ఎడ్యుకేషన్ కూడా 10th పాస్ అనమాట. సో ఎవరైతే 10th క్లాస్ నుంచి ఇంటి దగ్గర ఖాళీగా కూర్చుని మాకు ఏదైనా వర్క్ కావాలి అనుకున్నా అందాక పార్ట్ టైంలో అన్నా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది సో మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు అనమాట. సో నో బ్రోకర్ కంపెనీ నుంచి. సో అందరూ యూటిలైజ్ చేసుకోండి. మనకి హైరింగ్ కూడా 100 openings కాబట్టి ఫాస్ట్గా అప్లై చేసేసుకోండి. ఇక్కడ వచ్చేసి మీరు రిజిస్టర్ టు అప్లై క్లిక్ చేసుకొని సో మీరు ఇక్కడ మీ ఫుల్ నేమ్, ఈమెయిల్ ఐడి, అలాగే పాస్వర్డ్, అలాగే మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. అండ్ దెన్ వర్క్ స్టేటస్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్రెషర్ అని ఇచ్చేసి ఇక్కడ ఇంపార్టెంట్ అప్డేట్స్ పంపించండి. SMS, ఈమెయిల్ అండ్ వాట్సాప్ ద్వారా అన్నది ఇక్కడ టిక్ చేయండి. సో రిజిస్టర్ చేసేసుకోవడమే మనకి ఈజీ ప్రాసెస్ కూడా. సో అందరూ అప్లై చేసుకోండి. సో ఈ రోజుకి జాబ్ అప్డేట్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి వీడియోని, సో దట్ మిగతా వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఎవరు లైక్ చేయట్లేదు, సో ప్లీజ్ గైస్ లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. రేపు ఇంకొక వండర్ఫుల్ ఆపర్చునిటీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు జాబ్ హైర్ తెలుగు ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.